డెక్కన్ ఫైన్ కంపెనీకి రావడం జరిగింది. ఇక్కడ ఇద్దరు బాధితులు ఉన్నారు. అంటే వాళ్ళ ల్యాండ్ ఫ్యాక్టరీ తీసుకుని మాకు కాంపన్సేషన్ ఏమి ఇవ్వలేదు. ఫ్యాక్టరీ కట్టి చాలా కాలం అయిందని చెప్పి నాకు కంప్లైంట్ చేస్తే నేను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను ఫ్యాక్టరీ యాజమాన్యంతో యాజమాన్యం ప్రతినిధులతో మాట్లాడాను. ఇక్కడి యాక్చువల్గా ఆ 10 ఎకరాలు ఒక ఆవిడ, ఏం పేరమ్మా, అమ్మాజీ గారు, ఇంకో అమ్మాయి ఈవిడిది 5 ఎకరాలు. వీళ్ళిద్దరూ ఇద్దరి కూడా అసైన్ ల్యాండ్స్, గవర్నమెంట్ ఇచ్చిన అసైన్ ల్యాండ్స్. కాబట్టి ఎవరెవరో కొనుక్కున్నవారిని దొంగ పత్రాలని సృష్టించారు. కానీ ఆ దొంగ పత్రాలు వెళ్ళి యాజ్ పర్ ది గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అసైన్ ల్యాండ్ అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఏ చట్టం లేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి అసైన్ ల్యాండ్ అమ్ముకోవచ్చు, రిజిస్ట్రేషన్ జరుగుతాయని చెప్పేంత వరకు వీళ్ళు ఏం రిజిస్ట్రేషన్ చేయలేదు. కాబట్టి అసైన్ ల్యాండ్స్ ఖచ్చితంగా వీళ్ళిద్దరికే చెందుతాయి. కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా మరి కాంపన్సేషన్ ఇవ్వాలి. ఫ్యాక్టరీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇది మాకు ఏపీఐఐసి ఇచ్చిందండి, మేము లబ్ధిదారుల నుంచి తీసుకోలేదు, ఏపీఐసి అలాట్ చేసింది. ఏపీఐసి అలాట్ చేసి పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. పొజిషన్లో మనం ఏమన్నా చేసుకోమని ఇచ్చింది. ల్యాండ్ రేట్ అన్నది ఫైనల్ సెటిల్మెంట్లో మీకు ల్యాండ్ రేట్ చెప్తామని చెప్పారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇది పాయకరాపేటకి సంబంధించిన దగ్గర ఉంది కాబట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ని అలాగే ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే, డెఫినెట్గా ఈ పేదలకి వీళ్ళు ఎప్పటి హయాంలో ఉంది కాబట్టి వీళ్ళిద్దరు ఈ పేద మహిళలు ఇద్దరికి కూడా ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన న్యాయం చేయమని కోరుతా ఉన్నాను. ఫ్యాక్టరీ వాళ్ళు కూడా అందుకు సహకరిస్తామన్నారు. గవర్నమెంట్ ఎవరికి చెప్తే వాళ్ళకి మేము కాంపన్సేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి. గవర్నమెంట్ అంత ఫిక్స్ చేస్తాను. కాబట్టి నేను ఫిక్స్ చేసిన దానికన్నా కూడా కొంచెం ఎక్కువ ఇవ్వమని కూడా నేను ఫ్యాక్టరీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను. డెఫినెట్గా ఇది చూసిన తర్వాత ఫైల్స్ ఇంకా డీటెయిల్గా చూసిన తర్వాత ఏం చేయాలనేది కూడా మేమందరం కూడా ఇక్కడున్న యూత్, మన దారా సురేష్, ఈ మిత్ర బృందం, మీరు వెంకట్, మేమందరం కూడా దీని మీద పోరాటం చేయడానికి డిసైడ్ అయి ఉన్నాం. ఈవేళ ప్రిలిమినరీగా చర్చలు జరిపాం. చర్చల్లో ఫ్యాక్టరీ వాళ్ళది ఏమీ తప్పు లేదని కూడా మాకు చాలా క్లియర్గా తెలిసింది. వాళ్ళు ఇప్పటికీ మేము కాంపన్సేషన్ అన్నది డెఫినెట్గా ఇచ్చేస్తాం, ఆ పేద మహిళలకి ఇచ్చేస్తాం. మేము గవర్నమెంట్ ఇచ్చింది తప్పితే, మాకు గవర్నమెంట్ అలాట్ చేసింది తప్పితే మేము ఎవరి దగ్గర బలవంతంగా తీసుకోలేదు అని చెప్తున్నారు. ఎవరెవరికో రిజిస్ట్రేషన్ జరిగి అంటే 4-5 చేతులు మారింది భూమి, అయినా కానీ చెల్లదు. ఎవరికైతే అందులో అసైన్ ల్యాండ్ చట్ట ప్రకారం ఎవరి పేరు మీద అయితే అసైన్ ల్యాండ్ చట్టం ప్రకారం భూములు ఉందో వాళ్ళకే చెందుతుంది, వాళ్ళకే కాంపన్సేషన్ ఇవ్వాలి. అది తెలియజేస్తుంది.